ఒక ఊర్లో రాము సీత అనే భార్యాభర్తలు ఉండేవారు. వాళ్ళది చాలా పేద కుటుంబం. రాము రోజూ దొరికిన పనికి వెళ్లి వచ్చిన డబ్బుతోనే జీవనం సాగించేవాడు. సీత కూడా ఉన్నదాంట్లోనే సర్దుకుని జీవించేది. ఒకరోజు రాముకు పానీపూరి వ్యాపారం పెట్టాలని ఒక ఆలోచన వచ్చింది. తన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బుతో పాటు కొంత అప్పు చేసి వ్యాపారం ప్రారంభించాడు. మొదటి రోజు రాము కస్టమర్ల కోసం ఎదురుచూస్తూ ఉండిపోయాడు. కాని ఎవరూ రాలేదు. అది ఒక పల్లెటూరు కావడంతో అక్కడ పానీపూరి గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఇంతలో రాముని స్నేహితుడు అక్కడికి వచ్చాడు. ఏంటి రాము, ఇక్కడ ఏమి చేస్తున్నావు అని అడిగాడు. రాము ఇది నా షాప్ అని చెప్పాడు. దానికి అతని స్నేహితుడు నవ్వుతూ, నువ్వు పానీపూరి వ్యాపారం పెట్టావా? నేను చదివి మంచి ఉద్యోగం చేస్తున్నాను. నువ్వు మాత్రం ఇలా పానీపూరి అమ్ముకుంటున్నావు? ఇక్కడ వాళ్ళకిది ఏమిటో కూడా తెలియదు అని ఎగతాళి చేస్తూ వెళ్ళిపోయాడు. ఆ రాత్రి రాము తన స్నేహితుడి మాటలు గుర్తు చేసుకుని చాలా బాధపడ్డాడు. ఇంతలో సీత అక్కడికి వచ్చింది. రాము సీతకి జరిగింది అంతా చెప్పడు. అప్పుడు సీత రాముకి ధైర్యం చెప్పింది. తరువాతి రోజు రాము మళ్లీ షాప్ తెరిచి కస్టమర్ల కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక చిన్న పాప వచ్చింది. ఏంటంకుల్, ఇవి కొత్తగా ఉన్నాయి అనడిగింది. రాము, వాటిని పానీపూరి అంటారు. ఇవి టౌన్లో చాలా ఫేమస్ అని చెప్పాడు. ఆ పాప, నాకొకటివ్వండి, నేను రుచి చూస్తాను అంది. రాము ఒక పానీపూరి ఇచ్చాడు. ఆ పాప తిని చాలా బాగుంది అని చెప్పి మరిన్ని తిన్నది. తర్వాత ఇంకొంతమంది పిల్లలు కూడా వచ్చారు. అలా రాముని షాప్ గురించి మొత్తం గ్రామంలో తెలిసి అది చాలా ప్రసిద్ధి చెందింది. దాంతో రాముకు మంచి లాభాలు రావడం మొదలైంది.